శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. అందరు కూడా నవరాత్రి సాధనకు కావలసిన కలశము 9 రోజులకు పక్కకు పెట్టుకున్నారు కదా. దానిపైన పువ్వు ఉంటే ఆ నిన్నటిది తీసేసి కొత్త పువ్వు పెట్టుకోండి. అలాగే ఇవాళకి కావలసిన కలశము అందరు పెట్టుకున్నారు అనుకుంటాను. మొదటగా అలాగే ఒక దీపం కూడా పక్కన పెట్టుకున్నారు. ఆ దీప ప్రజ్వలన చేయండి. దీప జ్యోతి పరబ్రహ్మ దీప జ్యోతి జనార్దన దీపం హరతు మే పాపం ప్రాతర్దీపం నమోస్తుతే శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపదా శత్రుబుద్ధి వినాశాయ దీప జ్యోతిర్నమోస్తుతే కర్మ సాక్షిణే దీప జ్యోతిషే నమో నమః. ఆ దీపారాధన చేసుకున్నారు కదా. ఇప్పుడు మీరు మీ చేతిలోకి పంచోపచార పూజ అంటే షట్కర్మలు మన యొక్క స్థూల సూక్ష్మ కారణాలన్నిటిని కూడా రెడీ చేసుకుంటాం. ఆ అమ్మవారి శక్తి మనలో ఆ ధారణ అణువున కూడా ధారణ చేసుకోవడానికి మనము ఈ మొదట పవిత్రీకరణ చేసుకుంటున్నాం. దానికి ఎడమ చేతిలోకి నీరు తీసుకొని ఇలా మూసేసి గాయత్రి మంత్రంతో అది గంగాజలం అంత పవిత్రీకరణ చేసుకుంటున్నాం. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాయాభ్యంతర శుచిః. చలుకోండి. ఓం పుండరీకాక్ష పునాదు పుండరీకాక్షం పునాదు పునాదు పుండరీకాక్షః. నా స్థూల సూక్ష్మ కారణ శరీరాలన్నీ కూడా పవిత్రీకరణ చెందాయి. దివ్యత్వంతో అణువు కూడా నిండింది. ఇప్పుడు ఆచమనం త్రికరణ శుద్ధికి మనస వాచ కర్మేణ ఒకేలా ఉండడము. మనము అలైన్మెంట్ కొరకు బాడీ మైండ్ సోల్ ఈ 3 కూడా ఒక అలైన్మెంట్ లోకి వస్తాయి 3 సార్లు మనం ఆచరణ చేసుకున్నప్పుడు. మొదట కుడి చేతిలోకి నీరు తీసుకొని మీరు ఆ స్వాహ అన్నప్పుడు ఆ జలాన్ని స్వీకరించండి. ఓం స్వాహా. రెండోసారి జలాన్ని తీసుకోండి కుడి చేతిలోకి. ఓం అమృతాభిధానమసి స్వాహా. మూడోసారి తీసుకోండి. ఓం సత్యం నిశ శ్రీర్మయి శ్రీ శ్రీరాం స్వాహా. కొద్దిగా మళ్ళీ నీరు తీసుకొని పక్కన. ఓం హస్త ప్రక్షాళనం ఋషికేశాయ గోవిందాయ నమో నమః. తర్వాత శిఖాబంధనము. ఇది గోముఖి ముద్ర. ఈ తడి చేసుకొని ఇక్కడ ఈ శిఖ దగ్గర ఉంచుకొని దిస్ ఈజ్ యూనివర్సల్ యాంటీనా రిసీవింగ్ ఆల్ ద కాస్మిక్ ఎనర్జీస్. ఆ పైనుంచి వస్తున్న కాస్మిక్ ఎనర్జీస్ అన్ని కూడా రిసీవ్ చేసుకునే అద్భుతమైన బ్రహ్మరంధ్రము ఈ శిఖ ఇక్కడుంది. దాన్ని యాక్టివేట్ చేసుకుంటున్నాం, జాగృతం చేసుకుంటున్నాం. ఎడమ చేయి నాభి దగ్గర ఉంచాలి. ఓం మహామాయే దివ్యతేజ సమన్వితే దేవి శిఖా మధ్యే తేజో వృద్ధిం పురుష్వమే తేజో వృద్ధిం పురుష్వమే. ప్రాణాయామ. ఆ ప్రాణశక్తి అద్భుతంగా మనము ఇంకా ఇంకా ధారణ చేసుకొని మనలో పెంపొందించుకుందాము. ఈ వ్యాహృతులు చెప్తూ ఉంటాము. చక్రాలు తెలిసిన వాళ్ళు ఆ ప్లేస్ లో అక్కడ భావన చేసుకోండి. తెలియని వారు మీ మీ వెన్నుపూస పైన దృష్టి ఉంచండి. ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువః స్వః. దీర్ఘంగా శ్వాస తీసుకోండి. తీసుకుంటూ భావన నాలోకి శ్వాసతో పాటు ప్రాణశక్తితో పాటు సంపూర్ణమైన ఆరోగ్యం తీసుకున్నాను.
వదిలేస్తూ అనారోగ్యం వదిలేశాను. మరొకసారి నిజంగా శ్వాస తీసుకుంటూ ప్రాణశక్తితో పాటు నాలోకి ఐశ్వర్యం తీసుకున్నాను, ఉత్సాహం తీసుకున్నాను వదిలేస్తూ అభావము లేమి నిరుత్సాహం వదిలేశాను. మరొకసారి దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ నాలోకి జ్ఞానము ప్రజ్ఞ తీసుకున్నాను వదిలేస్తూ అజ్ఞానము అంధకారము మాయా మోహం భ్రాంతి వదిలేశాను. దీంతో మనలో ఓజస్సు తేజస్సు వర్చస్సు శక్తులు ఎన్నో జాగృతమయ్యాయి. మన చుట్టూ కూడా తెల్లని దివ్యమైన శక్తి వలయం ఏర్పడింది. విజువలైజ్ ఇట్. మీ చుట్టూ దర్శించండి. తెల్లటి ఒక దివ్యమైన శక్తి వలయము ఏర్పడింది. ఈ శక్తి వలయం తోటి మనం ఆనందంగా ఉంటూ మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఆనందపరుస్తున్నాము. మెల్లగా కళ్ళు తెరవండి. ఇప్పుడు న్యాస ఎడమ చేతిలోకి తీసుకొని మన ఇంద్రియాలన్నీ కూడా ఈ యొక్క నీటిని తడి చేసుకొని గోముఖ ముద్రతోటి ఎడమ నుంచి కుడికి ప్రతి ఇంద్రియం అంటే మనము ఆర్గనైజేషన్ వరకు వెళ్తున్నాం. అంటే అన్ఆర్గనైజ్డ్ ఫామ్ నుంచి ఆర్గనైజ్డ్ ఫామ్ కి, అంటే అవ్యవస్థ నుంచి సువ్యవస్థ. అందుకొరకే ఇంద్రియాలను ఎడమ నుంచి కుడికి. నీరు తీసుకోండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇప్పుడు ఈ ఓముకి ముద్రతోటి ఈ నీళ్ళని తడి చేసుకొని ఓం వాక్మే అస్యోస్తు, నా వాక్కు దివ్య వాక్కుగా మారింది. ఓం నశోర్మే ప్రాణోస్తు, నా యొక్క సంస్కారాలు దివ్య సంస్కారాలుగా మారాయి. అక్షోర్మే చక్షుస్తు, నా యొక్క దృష్టి దివ్య దృష్టిగా మారింది. రెండు చెవులు. ఓం కర్ణయోర్మే శ్రోత్రమస్తు, నా యొక్క శ్రవణం దివ్య శ్రవణంగా మారింది. ఓం రెండు చేతులు. వాక్యోర్మే ఫలమస్తు, నా యొక్క కర్మలు దివ్య కర్మలుగా మారాయి. ఓం ఓర్మే ఓజమస్తు, కాళ్ళు. నా మార్గము దివ్య మార్గంగా మారింది. మొత్తం శరీరంపై నా శరీరం సర్వాంగాలు దివ్య దివ్యత్వంతో శిక్షేయండి. అంటే నా యొక్క అస్తిత్వం అంతా కూడా దివ్యత్వంతో మారి ఈ విశ్వ ప్రణాళికలో పాల్గొనడానికి సన్నద్ధమైంది, రెడీ అయింది అనే భావన. ఇప్పుడు మీరు కుడి ఉంగరం వేలుతోటి చందనం తీసుకొని ఇక్కడ ధారణ చేయండి. కుడి ఉంగరం వేలు, రైట్ రింగ్ ఫింగర్ టేక్ దట్ అండ్ డూ ద చందన ధారణ. ఓం చందనస్య మహత్పుణ్యం పవిత్రం పాపనాశనం ఆపదామహర్నిత్యం లక్ష్మీస్తిష్టతి సర్వదా, లక్ష్మీస్తిష్టతి సర్వదా. మన దగ్గర ఎప్పుడు కూడా లక్ష్మి తిష్ట ఉండగా. ఆ తర్వాత ఇప్పుడు కొద్దిగా మీరు ఒక పువ్వు అక్షతలు మీ చేతిలో ఉంచుకొని ఈ రోజు ద్వితీయ అంటే రెండవ రోజు ఈ యొక్క నవరాత్రి సాధనకు సంకల్పం తీసుకుంటున్నాము. ఓం విష్ణు శ్రీమద్భగవతో మహాపురుషస్య విష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయోపరార్ధే శ్రీ శ్వేతవారాహకల్పే వైవస్వతమన్వంతరే భూర్లోకే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య కృష్ణాగోదావర్యోః మధ్యదేశే భాగ్యనగర క్షేత్రే మహాశంబలాద్రి విష్ణుశక్తి క్షేత్రే సమస్త దేవతా గోబ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన క్రోధినామ సంవత్సరే శ్రీ సూర్యే దక్షిణాయనే శరదృతౌ ఆశ్విన మాసే శుక్లపక్షే ద్వితీయాయాంశు పుణ్యదౌ అద్యవాసరః రఘువాసరః ఏవం గ్రహ గుణ గణ విశేషేణ విశిష్టాయాం
शुभदितौ गोत्रोद्भवस्य गोत्रोद्भवाय। మీ గోత్రనామాలు అనుకోండి. గోత్రనామాలు అనుకున్నాక మీ పేరు, మీ కుటుంబ సభ్యుల నామం అనుకోండి, పేర్లు అనుకోండి. शंबला देव परिवार सर्व साधक वृंदस्य नाना गोत्राणां नामाहं सकल सकुटुंबस्य महाशंलाद्रि विश्वशक्ति क्षेत्रस्य निर्वाहण मंडल्यात् सकल निर्वाहण गणस्य तत्सकुटुंबस्य सत्प्रवृत्ति संवर्धनाय दुष्प्रवृत्ति उन्मूलनाय लोक कल्याणाय आत्म कल्याणाय वातावरण परिष्कराय उज्ज्वल भविष्य कामना पूर्तये च पृथ्वी गृहेपि श्री जगद्गुरु तत्व प्रतिष्ठित सिद्धि द्वारा आगामी अनेक कोटि वत्सरे रामराज्य स्व आत्मराज्य स्थापना सिद्ध्यर्थं सकल मानव जात्याः देवमानस्ते सिद्धि द्वारा अखंड महाभारत निर्वहणार्थं पृथ्वी गृहेपि स्वर्गावतरण सिद्ध्यर्थं विष्णु परिणाम क्रमोन्नति यावत् विश्वस्य नूतन सभ्यता संस्कार समृद्ध्यर्थं दिने दिने महाशंलाद्रि विश्वशक्ति क्षेत्रे अभिवृद्ध्यर्थं नित्य नैमित्तिक कार्यनिर्वहणार्थं अनेक गुरु समर्पित युवकारकर्ता समूह संपादनार्थं तत्क्षेत्र निर्वहणार्थं संघटित सशक्त व्यवस्था संपादनार्थं तत्क्षेत्र माध्यमेन श्री श्रीरामकृष्ण समर्थ सद्गुरुदेवस्य परम गुरुभिः च सकल संकल्प सिद्ध्यर्थं श्री समर्थ सद्गुरु संकल्पित चतुर्विंशति कोटि श्री गायत्री मंत्र लेखन परिपूर्णता सिद्ध्यर्थं अष्टोत्तर शत श्री गायत्री मंत्र लेखन शक्ति स्तूप स्थापनार्थं अष्टोत्तर शत चंबला शक्ति केंद्र स्थापनार्थं पंचवीरभद्र विश्वविद्यालयस्य दिनदिनाभिवृद्ध्यर्थं विश्वविद्यालय माध्यमेन यावत् विश्वैः वैज्ञानिक आध्यात्मिक सूत्राधार ब्रह्म विद्या कामना व्याप्त्यर्थं सकल मानव जात्याः संपूर्ण आदिभौतिक आदिदैविक आध्यात्मिक आरोग्यता सिद्ध्यर्थं अधुना विश्वव्याप्त युद्धोन्माद भयंकर वातावरण निवृत्ति द्वारा मानव जात्याः सुहृत् सद्भावना समृद्ध्यर्थं विश्व शांति स्थापनार्थं यावत् विश्वस्य सर्वदेशशासकानां गात्य न्याय विचारा समृद्ध्यर्थं मम गृहे मम गृहे सकल बंधु मित्र कुटुंबानां क्षेम स्थैर्य वीर्य विजय अभय आयु आरोग्य अष्ट ऐश्वर्य अभिवृद्धि अर्थम धर्म अर्थ काम्य मोक्ष चतुर्विधा फल पुरुषार्थ सिद्ध्यर्थं समस्त क्लेश समस्त दोष निवारणार्थं श्री महाकाली महालक्ष्मी महासरस्वती देवता पूजन श्री दुर्गा देवी संपूर्ण अनुग्रह सिद्ध्यर्थं जगज्जननी श्री महायोगेश्वरी देवता संपूर्ण अनुग्रह सिद्ध्यर्थं श्री गायत्री देवता संपूर्ण अनुग्रह सिद्ध्यर्थं आदि पराशक्ति श्री ललितांबिका देवी संपूर्ण दिव्य अनुग्रह सिद्ध्यर्थं सर्व वांछित फल सिद्ध्यर्थं మీ కోరికలు సంకల్పాలు ఏమున్నా కూడా అన్నీ కూడా సంపూర్ణం అవ్వాలి అని మీరు అక్కడ అమ్మవారిని
నమస్కరిస్తూ శ్రీ ద్వితీయ దిన నవరాత్రి సాధన అహం కరిష్యే. ఆ పూజ మీరు ఆ పూలు అక్షతలు పట్టుకునే కొద్దిగా నీళ్లు అందులో పోసుకొని ఒక ప్లేట్ లో వదిలేండి. ఓం విద్యాకృతౌ దౌరం దైతి దైవంతస్య తథైవైతి దూరంగమం జ్యోతిఖాన్ జ్యోతిరేకం తన్మే మనః శివ సంకల్పమస్తు సంకల్ప సిద్ధిరస్తు. ఇప్పుడు చక్కగా మీరు మహాసంకల్పంలో ఇది గుర్తు పెట్టుకోండి. మీకు మీ ఇంటికి కావాల్సినవన్నీ కూడా క్షేమ, స్థైర్య, ఐశ్వర్యము, ఆరోగ్యము, జ్ఞానము అన్ని చెప్పుకున్నాం. దాంతో పాటు ఇంత పెద్ద మహాసంకల్పము ఇక్కడ పఠనం చేశారు. అంటే ఈ మహాసంకల్పంలో కూడా మీరందరు పాల్గొంటున్నారు. ఆ విశ్వ గురువులు, ఆ పరమ గురువుల యొక్క సంకల్పంలో కూడా మీరందరు పాల్గొంటున్నారు. ఎంత మహా అనుగ్రహము, అదృష్టము ఒకసారి ఊహించండి. ఆ మన యొక్క సర్వ వాంఛితార్థ ఫల సిద్ధిర్థం, మన కోరికలే కాకుండా ఆ గురువుల యొక్క సంకల్పం కూడా సంపూర్ణం అవ్వాలి అని మనం సంకల్పించాం. ఇది ఎంత అనుగ్రహప్రదం కదా. ఆ తర్వాత ఇప్పుడు కలశ పూజలను చేస్తాము. మీరు ప్రతిరోజు నవరాత్రి సాధనగా ఈ 9 రోజులకు కావాల్సిన ఒక పర్మనెంట్ కలశం పెట్టుకున్నారు కదా. అది కాకుండా ఇవాళ కలశం కూడా అక్షతలు, పువ్వు ఒకటి సమర్పిస్తూ అక్కడ కూడా చందనము, ధూపం, దీపం చూపిస్తూ ఇప్పుడు కలశ పూజనంలో పాల్గొన్నాం. ఓం తత్వాయామి బ్రహ్మా వందమానస్తదా సహస్తే యజమానో హవిర్భిః అహేరమానో వరుణేహ భూజ్యశకు శమానాయు ప్రముఖీః. ఓం వరుణాయ నమో నమః. ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి తతో నమస్కారం కరోమి. నమస్కారం చేసుకోండి అందరూ కలశంకి. అలాగే మరొకసారి కలశం దగ్గర అక్షతలు, పూలు సమర్పిస్తూ ధూపం, దీపం, అలాగే ఆ కలశం దగ్గర మీకు ఏమైనా బెల్లము, అరటిపళ్ళు అక్కడ పెట్టండి. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రస్సమాశ్రితాః మూలే త్రే సతో బ్రహ్మ మధ్యే మా త్రిగణా స్మృతాః వృక్షదు సాగరాः సర్వే సప్తద్వీపావసుంధరా ఋగ్వేదోऽథ యజుర్వేదः సామవేదోऽథర్వణः అంగైశ్చ సహితాः సర్వే కలశాం దుస్మాశ్రితాः అత్ర గాయత్రీ సావిత్రీ సాంద్రీ పుష్టికరీ తథా ఆయాంతు మమ శుద్ధరత దురితక్షయకారకాः గంగే చాయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలే సన్నిధిం కురు ద్వైతిష్ఠन्ति सर्वेऽपि यतः कामफलप्रदाः तत्प्रसादात् नित्यं कुरुतो मे हयलोद्भव सानिध्यं कुरु मे देव प्रसन्नो भव सर्वदा। ओम वरुणाय नमो नमः। गन्धाक्षरपुष्पाणि धूपदीपं సమర్పయామి. అందరూ కూడా మీ ఇళ్లలో చిన్న కాపర్ రాగి చెంబు పెట్టుకోండి. రాగి చెంబు ఎందుకు అంటే ఇస్ ఎ గుడ్ కండక్టర్ ఆఫ్ ఆల్ ద ఎనర్జీస్. ఇప్పుడు మనం చేస్తున్న పారాయణ శక్తి, మనం చేస్తున్న జపశక్తి, మనం చేస్తున్న ఈ యొక్క ధ్యానము, ఈ ఎనర్జీస్ అన్ని కూడా ఈ రాగిలో నుంచి మీరు అందులో నీరు ఉంటుందిగా, జలంలోకి అందులోకి ప్రసరింపబడి ఆ తర్వాత మీరు మొత్తం మీ సాధన అయ్యాక సూర్యార్ఘ్యం ఇచ్చి ఇంట్లో అంతా కూడా చల్లుకుంటారు, మీరు తీర్థంగా తీసుకుంటారు, అభిషించనం చేసుకుంటారు. అంటే ఆ శక్తి అంతా మీలోకి, మీ ఇంటిలోకి ప్రసరింపబడుతుంది. మీరు చూస్తుంటారు కదా, మన ఋషులు, సాధువులు, సంతులు, వాళ్ళు నిత్య ధ్యానులు. వాళ్ళ చేతులలో ఏముంటాయి? కమండలం ఉంటుంది. కమండలంలో ఏముంటాయి? నీరు ఉంటాయి, నీరు, ఆ జలం ఉంటుంది. వాళ్ళు చేస్తున్న నిత్య ధ్యానము, జపము, ఆ శక్తి అంతా ఎందులోకి ఉందంటే జలము. వాళ్ళు వరం ఇవ్వాలన్నా, ఏమి ఇవ్వాలన్నా ఏమి ఉపయోగిస్తారు? జలం ఉపయోగిస్తారు. అందులో ఉన్న శక్తిని ధారం పోస్తారు. కాబట్టి మీరు కూడా ఒక ఋషులలాగా ఈ 9 రోజులు సాధన చేస్తున్నారు. మీ యొక్క సాధన శక్తి అంతా కూడా అందులోకి ఆకర్షితమవుతుంది, ప్రసరింపబడుతుంది. కాబట్టి మేము అందుకొరకే అంత స్పెసిఫిక్ గా రాగి చెంబు అని చెప్పాను. ఇలా
మీరు ఈ పసుపు రంగు వర్ణమున్న ఆ మీరు వస్త్రాలే ఎందుకు ధరించమన్నాము? ఇవన్నీ ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది ఇందులో వెనకాల. పసుపు రంగు అంటే మన మణిపూరక చక్రంకి ప్రతీక కదా. పసుపు రంగు మణిపూరక చక్రం. అక్కడ మణిపూరక చక్రం అంటే అగ్నితత్వం. అంటే ఎప్పుడు కూడా ఉత్సాహము ఉల్లాసంతో ఉండడమే కాకుండా మనలో ఆ మహాలక్ష్మి తత్వం కూడా విలసిల్లుతుంది. చాలా మంది నన్ను అడిగారు, అమ్మ రెడ్ కలర్ వేసుకోవచ్చు కదా, భవానీ మాల వేసుకొని. మేము వేసుకోండి, మీరు భవానీ మాల వేసుకొని రెడ్ కలర్ ప్రతి సంవత్సరము చేసుకుంటున్నామంటే చేసుకోండి. కానీ దీనికి కూడా గురువు గారు శ్రీ శ్రీరామ్ శర్మాచార్య గురు ఎంత అద్భుతంగా చేశారు అంటే, మీకు ఈ శ్రీం తత్వం, శ్రీ మహాలక్ష్మి తత్వంతో పాటు మణిపూరక చక్రంకి సంబంధించిన ఉత్సాహము ఉల్లాసము ఉంటుంది. ఇప్పుడు సాధన చేసుకోవడానికి మీకు ముందుగా ఒక అగ్నితత్వం, ఒక వేడి ఉండాలి, ఒక ఉత్సాహం ఉండాలి, ఉల్లాసం ఉండాలి, డల్గా ఉండదు. అలాగే శక్తి కూడా కావాలి. సో ఇవన్నిటికీ మూలమైన ఈ యొక్క మణిపూరకము, అలాగే సద్బుద్ధిదాయకమైన ఈ వర్ణము మనకు వనరులు కాలము ఉపయోగించుకునే శక్తి ఇస్తుంది, శ్రీం శక్తి. కాబట్టి ఈ యొక్క పసుపు రంగు వర్ణము వస్త్రాలు వేసుకోవడం మీరు ఆ వస్త్రాలు ధరించమని చెప్పడం జరిగింది. ఇవన్నిటికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. కాబట్టి మేము చెప్పిన సూచనలు మీరు చక్కగా పాటించండి. పాటిస్తే ఎన్నెన్నో సాధనాసే సిద్ధి అన్నారు. సాధన నుంచి ఆ సిద్ధి పొందుతాం. కాబట్టి ఇవన్నీ కూడా చేసుకుంటూ నిర్మలమైన మనసు, శాంతమైన మనసుతో ఉండగలిగితే అన్ని కూడా మనము చేయించుకోగలం. అవు గురు ఆవాహనం, దేవ ఆవాహనం. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యజరాజం యత్పదంబరితం येन తస్మై శ్రీ గురువే నమః. మాతృవృత్తాయ ఇంద్రియజ పితృవృత్మార్గర్షిగా నమోస్తు సత్తాయ సత్తా ప్రత్యాయుతాయ చ. ఓం గురువే నమః. అక్షతలు ఒక పువ్వు అక్కడ కలశం దగ్గర ఉంచండి. ఆ గురువులని మీరు ధ్యానం చేస్తూ వారి నుంచి ఆ సంపూర్ణ అనుగ్రహము, ఆ స్పర్శ, ఆ దివ్య స్పర్శ, గురు స్పర్శ మనకు అందుతుందని భావం ముఖ్యం. కర్మకాండ చేస్తూనే భావము కూడా చాలా ముఖ్యం. ఏదో అక్షతలు పూలు తొందరగా పెట్టేశాం కాదు. ఆ స్పర్శ, ఆ గురువు యొక్క అనుగ్రహ స్పర్శ పొందాము. నమోస్తు గురు సత్తాయ సత్తా ప్రజ్ఞాయ. ఓం శ్రీ గురవే నమః. ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి తతో నమస్కారం కరోమి. ఆ తర్వాత గాయత్రి మాతను ఆవాహనం చేస్తున్నాము. దానికి కూడా అక్షతలు ఒక పువ్వు తీసుకోండి. ఓం ఆయాను దేవి దక్షిణే బ్రహ్మవాదిని గాయత్రి చంద సామాత బ్రహ్మైవ నమోస్తుతే. ఓం శ్రీ గాయత్రి దేవ్యే నమో నమః. ధ్యానార్థే పుష్పాణి సమర్పయామి. అందరు కూడా ఇలా పెట్టండి. ఆ గాయత్రి మాత మనకు ఆయువు, ప్రజ, పశువు, కీర్తి అన్ని కూడా అంతకంటే మించి ఆ బ్రహ్మవర్చ సమృతుంబరా ప్రజ్ఞ, ఆత్మ పరిపుష్టి చెందే శక్తిని ఇస్తుంది, సద్బుద్ధిని ఇస్తుంది. అందరు ఇలా పెట్టండి. సుతామయా ద్రవిణం బ్రహ్మవర్షం మహ్యం దత్వా భృతం బ్రహ్మలోకం. ఓం శ్రీ గాయత్రీ దేవ్యే నమో నమః. తర్వాత మళ్ళీ అక్షతలు ఒక పువ్వు తీసుకోండి. శ్రీ జగజ్జనని శ్రీ మహాయోగేశ్వరి దేవిని ఆవాహనం చేస్తున్నాం. ఓం భూర్భువస్వః హ్రీం శ్రీం క్లీం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హ్రీం శ్రీం క్లీం ఓం హ్రీం హస్తకాళ హ్రీం సకల హ్రీం శ్రీం. ఓం శ్రీ జగజ్జనని మహాయోగేశ్వరి దేవ్యే నమో నమః. ధ్యానార్థే అక్షత పుష్పాణి సమర్పయామి. తర్వాత శ్రీ దుర్గాదేవిని ఓం శ్రీ దుర్గాయ నమః. ఓం శ్రీ దుర్గాయ నమః. ఓం శ్రీ దుర్గాయ నమః. అక్షతలు
ఒక పువ్వు తీసుకోండి, అమ్మవారిని బాగా ధ్యానం చేస్తూ అష్టభుజములతో ఉన్న ఆ అమ్మవారు మహిషాసుర సంహారిని, శుంభ నిశుంభలని అలా దైత్య శమని అయిన ఆ అమ్మవారిని ఒకసారి ధ్యానం చేస్తూ మనము ఆ అమ్మవారిని అక్కడ ఆ కలశంలోకి ఆవాహనం చేద్దాం. ఓం ఖడ్గం చక్రగదేచిజాపరిహాం శూలం ముసండిం శిరః సంఘం సందతే మితరస్నాం సర్వాంగభూషాభృతాం నీలాస్మద్యుగమాస్పాదస్కాం సేవే మహాకాళికాం యామస్తౌ సుపదే హరగుమరదేవ హంతుం మధుం కైఢం విద్యుద్దామసప్రభాం మృగవతిం కందస్తాం భీష్ణాం కన్యాభీకరవాలకేటముస్తాభిరాసేవితాం హస్తైశ్చక్రగదాసుకేటపిశాం చాపం గుణం తర్జనేం बिभ्राणामनलाद्रां शशिधरां दुर्गां त्रिनेत्रां भजे। ओं कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात्। ओं शरणागतदीनार्थपरित्राणपरायणे सर्वस्यार्ति हरे देवी नारायणी नमोस्तुते। ओं श्री दुर्गा देव्यै नमः नमः। आह्वयामि स्थापयामि ध्यायामि ततो नमस्कारं करोमि। ఇప్పుడు అందరు దేవతలను ఆవాహనం చేశాము. మీ దగ్గర ధూప్ స్టిక్స్ అగరబత్తీలు ఉంటే ఒకసారి వెలిగించి వారికి చూపించండి. గంట అంతా కూడా మ్రోగిస్తూ చక్కగా దీపం. తర్వాత ఒకసారి దేవావాహన సర్వదేవతలు కూడా నమస్కరిస్తూ అక్షతలు సమర్పిస్తూ ఉండండి. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. అక్షతలు లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీభ్యాం నమః. శ్రీపురందరాభ్యాం నమః. మాతా పితృకమలేభ్యో నమః. ఇష్టదేవతాభ్యో నమః. కులదేవతాభ్యో నమః. గ్రామదేవతాభ్యో నమః. వాస్తుదేవతాభ్యో నమః. స్థానదేవతాభ్యో నమః. సర్వేభ్యో దేవేభ్యో నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నమః. శ్రీ మహాకాళీదేవ్యై నమః. మహాలక్ష్మీదేవ్యై నమః. మహాసరస్వతీదేవ్యై నమః. మహాయోగేశ్వరీదేవ్యై నమో నమః. శ్రీ దుర్గా దేవ్యై నమో నమః. ఆది పరాశక్తి శ్రీ లలితా దేవ్యై నమో నమః. జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. పుణ్యం పుణ్యాహం దీర్ఘమాయుర. ఇప్పుడు ధూపము చూపించండి అందరు కూడా. ఓం ధూర్ 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 ధూర్మయోస్మాన్ ధూర్ ధూర్మయం పూర్వాస్మన్ దేవానామసి. గంట మోగిస్తూ చేయండి. వనస్పతి ఉద్భూతకంఠాద్య వందోత్తమ సర్వదేవానాం ధూర్పోయం ప్రతిగృతాం ధూపమాధ్రాపయామి. ప్రత్యక్ష దీపం సందర్శయామి. ఇప్పుడు ఆ దీపము అది పెట్టాక ఇప్పుడు మనము ఆ యొక్క బ్రహ్మచారిని ఇవాళ శైలపుత్రి తర్వాత నిన్న శైలపుత్రి అమ్మవారు మనం ఏం చేసాము, ఒక రాయి, ఒక బండరాయి, ఒక శిలని మొత్తం కూడా శిల్పి ఎలా ఒక్కొక్కటి తీసేస్తే ఒక విగ్రహం అవుతుంది. అనవసరమైనవన్నీ తీసేస్తే దానికే మనం నియమాలను నిన్న మొదలెట్టేసాం. 2.5 లీటర్స్ వాటర్, 80% రా ఫుడ్, ఇప్పుడు ఫుడ్, చింతపండు, నిమ్మరసం ఇవి తీసేసి, అలాగే ఆసనాలు ప్రాణాయామాలు కూడా చేసుకుంటూ మీరు ఆ స్వాధ్యాయము ఈ సాధనలో పాల్గొంటూ, అంతకంటే మించి మౌనము కూడా ఉంటూ, నిర్మల మనస్సుతో ఉంటూ, అలాగే గాయత్రి మంత్రము సద్బుద్ధినిస్తుంది, నేను ఒక డైరెక్షన్ లో నడుపుతుంది. కాబట్టి ఒక గంట చేస్తాను, ఒక లఘు అనుష్ఠానం చేస్తాను అన్న వాళ్ళు చేసుకోండి. లేకపోతే ఒక గంట సేపు అంటే లఘు అనుష్ఠానం రోజుకి 27 మాలలు, లేదు నేను ఒక గంట సేపు 1000 సార్లు అంటే 10 మాలలు చేసుకుంటాను, ఒక గంట అన్నా, ఒక 10 మాలలన్నా, 1000 అన్నా అంత టైం పడుతుంది.
కొంతమంది కొంత ఫాస్ట్ చేసుకుంటారు. కాబట్టి 10 మాలలు లేకపోతే ఒక గంట సేపు గాయత్రి మంత్రం. నాకు అంత కూడా టైం లేదన్న వాళ్ళు 3 మాలలు, అంతకంటే ఇంకా నేను బిజీ అన్న వాళ్ళు 1 మాలన్న చేసుకోండి గాయత్రి మహామంత్రం. సో ఈ నియమాలు, స్వాధ్యాయం, తర్వాత వైజ్ఞానిక సేవ, ఇది తెలిసిన వాళ్ళకి గాయత్రి మహామంత్రం సద్బుద్ధిదాయకం. ఇలాంటి నవరాత్రి సాధన జరుగుతుంది. విశ్వ ప్రణాళిక భాగస్వామ్యం మనం అవ్వాలి. ఇక్కడ తెలుసుకున్నది కూడా అందరికి కూడా అందిస్తూ ఉండండి. అదే వైజ్ఞానిక సేవ. మీరు అక్కడ ఉండి ఫోన్లలో ఏవో పిచ్చాపాటి మాట్లాడుకుంటారు, ఈ మంచి మాట్లాడు, ఇది తెలపండి అందరికి. మన సనాతన ధర్మం గురించి తెలపండి. ఆ ప్రచారంలో పాల్గొండి. అప్పుడు విశ్వ ప్రణాళికలో మీరు యుగ సైనికులుగా కదులుతారు. అప్పుడు అవి చేస్తూ ఉంటే ఇవన్నీ కూడా మెల్లగా ఈ అనవసరమైనవన్నీ కూడా తీసేసేబడి ఒక ఐడలిస్టిక్ ఫామ్ అవుతూ ఐడల్ గా మారుతుంది. ఐడియా, ఐడియల్, ఐడల్ అని పూజ్య మాస్టర్ చెప్తూ ఉంటారు. మీ యొక్క ఈ ఆలోచన మిమ్మల్ని ఒక ఐడియలిస్టిక్ గా చేసి ఐడల్ గా మారుస్తుంది. ఒక దేవతలాగా, రే ఎంత ప్రకాశంతో ఉన్నాడురా వీళ్ళు, ఎంత బాగా సాధనాయుక్తంగా ఉన్నాడురా. మనకు మనం తెలియదు, బయట వాళ్ళు చెప్పినప్పుడు మనం చెప్తాం. మనం చెప్పాంగా నిన్న, ఒక బొగ్గులో నుంచి వజ్రం వస్తుంది, కాబట్టి అవన్నీ తీసేస్తేనే వజ్రం అలా ప్రకాశవంతం అవుతుంది. ఇవన్నీ చేస్తుంటే ఒక సూర్యునిలాగా ప్రకాశవంతమై ఆ సూర్యుని యొక్క వెలుగు ఎలాగైతే బయటికి అంత ప్రసరిస్తుందో మీ నుండి కూడా ఆ శక్తి అంతా ప్రసరించి మొత్తం ప్రపంచాన్నే మార్చేస్తుంది. అందుకొకే శ్రీరామ్ శర్మాచార్య గురుదేవ్ అన్నారు, మనం మారితే యుగం మారుతుంది. నువ్వు ఎలా మారుతావు? ఒక సూర్యునిలాగా మారుతావు. అప్పుడు బయట ఉన్న ప్రపంచం అంతా కూడా మార్పు చెందుతూ ఉంటుంది. అలా ప్రతి ఒక్కరు కూడా సూర్యునిలాగా వెలుగుతూ ఉంటే ఎంత బాగుంటుంది. ఒకసారి మీరు ఆలోచించండి. ప్రతి ఒక్కరు కూడా గాయత్రి మాత లాగా అలా మార్పు చెందితే, ప్రతి ఒక్కరిలో కూడా దివ్యత్వం అనేది ఆ తేజస్సుతో వెలుగుతూ ఉంటే ఎంత అద్భుతం. ప్రతి ఒక్కరి దేవత లాగా మారుతుంది. నాది అని కాకుండా అందరిది ఇది మనము అనే ఒక భావన వచ్చేస్తే అదే ధర్మం, అదే మానవీయ ధర్మం. ఆ హృదయపూర్వక కరుణ, ప్రేమ ఉంటే మనం దేవమానవ స్థితి ఖచ్చితంగా పొందుతాం. అలాంటి ఆ శైలపుత్రి తత్వం తీసుకొని మనం మెల్లగా బ్రహ్మచారిని అనే ఒక నవదుర్గా తత్వం ఇవాళ పొందుతున్నాం. పేరులోనే ఉంది బ్రహ్మచారిని అంటే బ్రహ్మను చరించడము. బ్రహ్మను చరించడము అంటే ఆ పరబ్రహ్మ దగ్గర ఎల్లప్పుడూ నిరంతరంగా మనం ఉండడం. నిరంతరంగా ఎలాంటి అంటే ఏ పని చేస్తున్నా ఎరుకతో. ఇక్కడ లేడీస్ చాలా మంది ఉన్నారు. పొద్దున లేచినప్పటి నుంచి ప్రతి ఒక్క చర్యలో మనం ఆ పరబ్రహ్మ తత్వాన్ని దర్శించగలం, ఆ యోగత్వంతో జీవించగలగాలి. పంచవీరభద్ర విశ్వవిద్యాలయం ద్వారా చాలా కోర్సెస్ మేము అందిస్తున్నాం. అందులో ముఖ్యంగా అమృతత్వ విద్య శమల యోగా లెవెల్ 1 అనే కోర్స్ నేనే తీసుకుంటున్నాను. అది ఇప్పుడు జరుగుతుంది. ఈ బ్యాచ్ అయ్యాక మళ్ళీ డిసెంబర్ నుంచి మళ్ళీ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అందులో ఇంకా వివరంగా తెలుపుతుంటాం. అంతేకాకుండా ఫిలాసఫీ ఆఫ్ డివైన్ లైఫ్ అనే కోర్స్ కూడా ఉంది. అందులో కూడా ఈ డివైన్ ట్రేట్స్ ఏంటి, దైవీ లక్షణాలు మనం ఎలా పొందవచ్చు అనేది కూడా చెప్తుంటాం. అలాగే నిరంతరంగా ఈ పరబ్రహ్మను చరిస్తూ ఎలా జీవించాలి దేని చేసినప్పటి, దానికి మనం ఇవాళ ముఖ్యంగా చెప్తున్నాను ఏంటంటే ఆత్మబోధ, తత్వబోధ. ఉదయం లేవగానే నేను పరమాత్మ అంశను, నేను ఆత్మ వలె జీవించాలి అని చెప్తూ ఆ ఆత్మ వీటినన్నిటినీ కూడా డైరెక్ట్ చేయాలి. మన పంచకోశాలను, మన ఇంద్రియాలను, మన మనసును అంతా కూడా ఆత్మ డైరెక్ట్ చేయాలి. అందుకొరకే మహాసంకల్పంలో ఏమన్నాము, స్వ ఆత్మరాజ్య సిద్ధ్యర్థం స్థాపన సిద్ధ్యర్థం. మనలో ఒక ఆత్మరాజ్య స్థాపన జరగాలి ప్రతి ఒక్క మానవుల్లో అని ఇందాక మహాసంకల్పంలో చదివాం. స్వ ఆత్మరాజ్య స్థాపన సిద్ధ్యర్థం. ఆత్మరాజ్యం మనది. ఈ ఆత్మకు పంచకోశాలు ఉన్నాయి, షట్చక్రాలు ఉన్నాయి, త్రిగంధులు ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఇలాంటి అద్భుతమైన ఇన్ని
యొక్క మెకానిజం, ఇంత వనరులు మనలో ఉన్నాయి ఈ రాజ్యానికి, ఇన్ని యొక్క పురాలు ఉన్నాయి మనం. ఇదంతా కూడా ఎవరు నడపాలి? ఆత్మ పరిపుష్టి చెందాలి. దానికి ఆత్మబోధ పొద్దున్నే ఉదయమే చేయాలి. ఈ బ్రహ్మచర్యము చరించడము అంటే ప్రతి పనిలో ఇక్కడ మన యొక్క స్త్రీ మన వాళ్ళు ఉన్నారు, మహిళలు, మన యొక్క అందరు కూడా సోదరి మనలు సోదరులు అందరు కూడా మీరు వంట చేసేటప్పుడు కూడా ఆ యొక్క నేను శ్రీకృష్ణుడికి పెడుతున్నాను, అమ్మవారికి పెడుతున్నాను, నా యొక్క అదృష్టము ఇందులో దివ్యత్వంతో ఆ ప్రేమతో వండండి. మీ ఇంట్లో అదంతా దివ్యత్వము, అదే దైవీ లక్షణాలు అనిపిస్తాయి. అంటే మీకు మీ బాబు పెడుతున్నప్పుడు శ్రీకృష్ణుడు, అమ్మాయి పెడుతున్నప్పుడు దేవత, మీ వారికి పెడుతున్నప్పుడు అందులో శివతత్వము నారాయణ తత్వము చూడండి. అలా వాళ్ళకు కావలసిన దివ్య స్వరూపము, వాళ్ళకు కావలసిన ఆలోచన తత్వము ఆ యొక్క ఫుడ్ నుంచి, ఆ యొక్క ఆహారం నుంచి చెందచ్చు. మీరు ఎంత ప్రేమతో ఎంత దైవీ లక్షణాలు అందులో ప్రొడ్యూస్ చేస్తారో ఆ ఆహారము వాళ్ళకు వెళ్ళినప్పుడు ఆ ఆహారంతోనే మన మనసు ఏర్పడుతుంది. ఇది గుర్తు పెట్టుకోండి. అందుకొరకే గురువులు ఏమంటున్నారు అంటే ఆ ఇంటిలో ఆ ఇల్లాలు మారితే మొత్తం కుటుంబం మారుతుంది. ఆవిడే శక్తి స్వరూపం. కాబట్టి మీరందరూ ఏదో గట్టిగా ఇవాళ ఇదైంది అదైంది అనుకుంటూ అలా వండకండి. మీ యొక్క మంచి ఆలోచనలు ఆ యొక్క ఆహారంలో వండే ఆ పదార్థంలో మీరు పెడితే అదంతా కూడా ఇంటిలో అందరికి కూడా ప్రసరింపబడి మంచి మనస్సు అనేది వారికి అందుతుంది. కాబట్టి ఇలా ప్రతిసారి ప్రతి ఒక్క చర్యను మీరు నేను ఎలా ఉన్నాను, నా యొక్క చర్య ఎలా ఉంది, నా యొక్క వాక్కు ఎలా ఉంది, నా ఆలోచన ఎలా ఉన్నాయి అనడానికి మీకు ఒక టిప్ చెప్తున్నాను ఇవాళ ఈ బ్రహ్మచారిని. దానికి మీరు ఒక్కొక్క 3 hours తీసుకోండి. తీసుకొని దీన్నే శ్రీరామ్ శర్మాచార్య బుద్ధి చింతన మనన అన్నారు. అంటే ఒక 3 hours లేకపోతే మీకు టైం ఉంటే 1 hour కే నేను ఎలా ఉన్నాను మీకు మీరు ఇంట్రాస్పెక్ట్ చేసుకోండి. మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. నేను నా యొక్క వాక్ ఎలా ఉంటుంది, నా యొక్క దృష్టి ఎలా ఉండింది, నా మనసు ఆలోచనలు ఎలా ఉన్నాయి, నా ఎమోషన్స్ ఎలా ఉన్నాయి అనుకుంటూ మీరు ఇంట్రాస్పెక్ట్ మీరు పరిశీలించుకోగలిగితే చూడండి ఎంత మార్పు వస్తుంది. అలా నేను పరబ్రహ్మ యొక్క ఆ ఆలోచనలనే ఉన్నాను, నా చర్యలో ప్రతి చర్యలో కూడా ఇలా ఆలోచనలు ఉన్నాయా, మరి ఆ పరబ్రహ్మ ఇచ్చిన కొన్ని సూత్రాలు ఉన్నాయి దాని ప్రకారంగానే ఉన్నానా, నియమపూర్వకంగా ఉన్నానా అని మీరు కొద్దిగా టైం పెట్టుకొని ఇలా చేయండి. అయితే దీనికి నేను మీకు చెప్తున్నానంటే 6, 9, 12, 3, 6 మళ్ళీ 9 పడుకునేటప్పుడు ఈ ఇంటర్వెల్స్ లో పెట్టుకోండి. ఉదయం 6, మళ్ళీ పొద్దున 9, మళ్ళీ 12, అంటే మీరు మధ్యాహ్నం 3 గంటలకు మళ్ళీ 6 గంటలకు ఇలా చింతన మనన ఈ టైంలో మహాకామన చేసుకోండి. స్వస్తి ప్రజాభ్య నేను ఇలా ఉండాలి అనుకొని ఈ ఆలోచన నాలో మార్పు చేస్తూ అంతటా కూడా ఈ శాంతి సుఖము సమృద్ధి ఉండాలని ఈ ఇంటర్వెల్స్ లో మహాకామం చేస్తున్నారనుకోండి, ఎంత అద్భుతాలు జరుగుతాయో మీ జీవితాలు. ఇది బ్రహ్మచారికి నేను వాళ్ళు చెప్పాల్సిన కాన్సెప్ట్. రాత్రి కూడా తత్వబోధ అంటే నేను పడుకునేటప్పుడు ఆ పరబ్రహ్మ యొక్క కోర్టులో నిల్చొని నేను ఇవాళ జీవితం ఇలా జీవించాను, కొన్ని ఒడిదుడుకులు అయ్యాయి, నన్ను క్షమించు, ఇంకా రేపు పొద్దున కొత్త జన్మ తీసుకుంటున్నాను, ఈ జన్మ లయమైపోతున్నాను మీలో, అయితే ఈ కొత్త జన్మ కావాల్సింది ఏంటి, నన్ను ఇలా మార్పు చెందించు అని ఆయనను మీరు అలా అడిగి ప్రార్థించి మీరు పడుకోగలిగితే యూ విల్ బి సెట్. ఉదయం లేవగానే కొత్త జన్మ, హర్ దిన్ నయా జన్మ, హర్ రాత్ నయీ మౌత్, లయమైపోతాం. పొద్దున్నే నేను కొత్త జన్మ తీసుకున్నాను, నేను ఆత్మను, నేను ఆత్మ వలె జీవిస్తాను, నా యొక్క ఈ జన్మ లక్ష్యాన్ని నేను పొందుతాను, నేను మానవుడి నుంచి దేవమాన స్థితి పొందే అన్ని లక్షణాలు పొంది నేను స్వాత్మరాజ్య స్థాపనతో ఈ ఆత్మ వల్లే జీవిస్తాను. పడుకునేటప్పుడు లయమైపోతున్నాను, లయమైపోతూ
నేను కొత్త జీవితం నువ్వు ఎలా జీవించగలుగుతావో ఆ జీవితాన్ని అలా దర్శిస్తూ పడుకోగలిగితే మళ్ళీ కొత్త జన్మ అలాంటిదే రాదు. ఆ యొక్క పరబ్రహ్మను మీరు ప్రార్థిస్తూ నమో నారాయణ ఓం నమ శివాయ అనుకుంటూ మీరు పడుకొని కరచరణ కృతం వా రాజ్యం కర్మజం వా శ్రవణ నయన జం వా మానసం వా అపరాధం, నా నుంచి ఈ ఇంద్రియాల ద్వారా ఏమైనా అయితే క్షమించు, నన్ను ఒక మంచి జన్మతో ఉదయం మళ్ళీ నన్ను జన్మింపజేయి, కొత్త జన్మ ఇవ్వు అనుకోగలిగితే అని తత్వబోధ చేసి మళ్ళీ మీరు ఇంటర్వెల్స్ లో రోజంతా అంటే ఆ రోజంతా జన్మ ఒకలాగా మీరు తీసుకొని చింతన మనన చేసుకోగలిగితే బ్రహ్మచారిని లాగా ఆ తత్వాన్ని పొందగలరు. గాయత్రి మంత్రం తప్పనిసరిగా మనం చేస్తుంటే సద్బుద్ధి ఆ పరబ్రహ్మ మార్గంలో కూడా ఉంచేట్టు చేస్తుంది. కాబట్టి బ్రహ్మచారికి మంత్ర జపం చాలా కంపల్సరీ. ఈ యొక్క ఆత్మబోధ తత్వబోధ మనన చింతన అవసరం చేయకపోతే ఇప్పుడు మనము దీపయజ్ఞంలోకి వస్తాము. దానికి ముందు ఇవాళ ఆసనము ప్రాణాయామము ఏంటి అంటే బ్రహ్మచర్యం చేయాలి అంటే పద్మాసనం వేయాలి. పద్మాసనము వేయాలి అంటే నేను కూడా వేయాలిగా మీతో పాటు. అయితే అందరు కూడా పద్మాసనం వేయాలి. జస్ట్ ఫ్యూ సెకండ్స్ పద్మాసనం వేసి మనం అందరం కూడా, నేను అది ఇక్కడ చేరుంది కాబట్టి అర్ధ పద్మాసనం వేసాను. మొత్తం పద్మాసనం కూడా వేయండి వేసేవాళ్ళు. వేసి ఆ పరబ్రహ్మ నుంచి ఇలా కూర్చోండి, లేకపోతే ఇలా ధ్యాన ముద్రలో కూర్చోండి. నడుము మెడ శిరస్సు నిటారుగా ఉండాలి. ఆసనాలకు కళ్ళు తెరవాలి, ఆసనంకి కళ్ళు తెరవాలి. నిన్న శైలపుత్రి దానికి మనం పర్వతాసనం వేసాము. ఇవాళ పద్మాసనం అంటే పద్మము ఆ సూర్యుడు రాగానే సూర్యుడు ఉన్నంతసేపు వికసిస్తూనే ఉంటుంది. అంటే నేను నిరంతరంగా సూర్యశక్తి పొందుతూనే ఉంటాను, పద్మంలాగా వికసిస్తూనే ఉంటాను. ఎవరైతే పద్మం ఆసనంలో ఉంటారో ఆ ఆసనాన్ని వేసిన వాళ్ళ దగ్గరికి సర్వ దేవతలు 30 దేవతలు ఆకర్షితం అవుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ ఏ ఆ ఆసనాలు అంటే దేవత వాహనాలు. ఏ ఏ దేవత యొక్క వాహనంగా మీరు ఆసనం వేస్తారో ఆ దేవత మీ వైపు ఆకర్షితం అవుతుంది. హంసాసనం వేస్తే గాయత్రి మాత సరస్వతి మాత యొక్క శక్తి మీ వైపు ఆకర్షితం అవుతుంది. గోముఖాసన వేస్తే ఎవరి దగ్గర ఉంటుంది? గోవెవరి దగ్గర ఉంటుంది? శ్రీకృష్ణుడు, దత్తాత్రేయ స్వామి. ఆ శక్తి మీ వైపు ఆకర్షితం అవుతుంది. పద్మాసనం వేస్తే పద్మ లో ఎవరెవరు ఉంటారు? సర్వదేవతలు ఉంటారు. విష్ణుమూర్తి ఉంటాడు, మహాలక్ష్మి ఉంటుంది, శ్రీ సరస్వతి దేవి ఉంటారు, దత్తాత్రేయ స్వామి దగ్గర ఉంటుంది. అలా పద్మము ఆ సూర్యుడి యొక్క శక్తి ఆ మొత్తం ఆకర్షితం అవుతుంది. ఆ సూర్యుని యొక్క కిరణాల నుండే ఆ దేవతా శక్తులు అలా ప్రసరితం అవుతాయి. కాబట్టి పద్మాసనం వేస్తే ఆ పరబ్రహ్మ నుండి వచ్చిన ప్రతి ఒక్క దేవత 33 కోట్ల దేవతలు మన వైపు ఆకర్షితం అవుతున్నారు. ఈ భావన చేయండి. ఇవాళ పద్మాసనం ఈ రోజంతా ఎంత వీలైతే అంత పద్మాసనంలో ఉంటూ, ఇవాళ ప్రాణాయామం పద్మాసనంలోనే ఉంటూ చేయండి ఉండగలిగిన వాళ్ళు. లేకపోతే మీకు సుఖాసనంగా ఏ ఆసనమైనా ఉంటూ చేయండి. మొదట మనము చేసిన నిన్న ఆవు మా ప్రాణాయామమే రోజు చేయిస్తాము. ఇవాళ మీకు రంగులు కూడా ఇందులో కలిపి చెప్తాను. వాళ్ళు ఏంటి అంటే అన్నప్పుడు ఈ యొక్క కింద భాగం ఒడ్డు, ఈ కడుపు కింద భాగం అంతా అకారం చూస్తున్నారుగా, వైబ్రేట్ అవుతుంది. కింద వైబ్రేట్, ఉకారం అన్నప్పుడు ఈ చెస్ట్ వైబ్రేట్ అవుతుంది, మకారం అన్నప్పుడు ఈ పైన శిరస్సు. అంటే ఈ కింద ఆ భాగం అంతా కూడా క్లీన్ శక్తి. కాబట్టి ఎరుపు రంగు భావన చేయండి. ఆకారం అన్నప్పుడు, ఇక్కడ ఉకారం అన్నప్పుడు శ్రీం శక్తి పసుపు రంగు పెరుగు. ఇక్కడ భావన చేయండి. కలర్ ఆ వర్ణం పసుపు వర్ణము ఇక్కడ భావన చేస్తూ ఉకారం అంటే భావన అంటే ఇక్కడ విజువలైజ్ చేస్తూ
మీరు ఊహించుకుంటూ ఇక్కడ పసుపు రంగుతోటి ఉకారం చేయాలి. ఈ పైన యొక్క హ్రీంకారము ఈ పైన ఉంటుంది, ముకారం మకారం దీని శక్తి. నేను చెప్పాను కదా, హ్రీం శ్రీం క్లీం మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి. ఈ 3 శక్తులను కూడా మకారములతోటి మనము ధారణ చేస్తున్నాము. మళ్ళీ 3 కలిపి కూడా మళ్ళీ చేద్దాము. మొదట ముద్రలు, చిన్ముద్ర, అకారాలు. కళ్ళు మూసేసుకోవాలి. ఆసనాలకి కళ్ళు తెరవాలి, ప్రాణాయామంకి కళ్ళు మూసేసుకోవాలి. శ్రీ శ్రీరామ్ శర్మాచార్య గురుదేవులు 10 ఆసనాలు 6 ప్రాణాయామాలు చక్కగా అందించారు. ఇది డీటెయిల్డ్ గా మీరు తెలుసుకోవాలి అంటే పంచవీరభద్ర యూనివర్సిటీ ద్వారా అమృతత్వ విద్య శంబల యోగా లెవెల్ 1 అనేది కోర్స్ ఉంది. అలాగే కాకుండా రోజు కూడా మన మౌంట్ శంబల విశ్వశక్తి కేంద్రం నుండి హరిత అనే మన కార్యకర్త వాలంటీర్, షీఈస్ గివింగ్ ట్రెమెండస్ చక్కగా ఈ ఆసనాలు ప్రాణాయామాలు పూజ్య మాస్టర్ గారు అందించిన కాన్సెప్ట్ తోటి అందిస్తుంది. ఆ క్లాసెస్ కూడా మీరు వినియోగించుకోవచ్చు. ఇన్ని ఫ్రీగా అందిస్తున్నారు. మేమందరం కూడా ఇంత ఆ గ్రూప్ ప్రణాళికలో పాల్గొనాలి, వీళ్ళందరికీ జ్ఞానం అందించాలని ఎంతో మంది, ఇప్పుడు హరిత కూడా గురు అనుగ్రహ ఆశీస్సులు కాక వారి కుటుంబానికి ఫ్రీగా ఇన్ని అందిస్తున్నా ఈ 30 మంది 40 మంది మాకు అనిపిస్తుంది. రోజు నేను అడుగుతాను, ఎంతమంది వచ్చారా నాయనా అంటే ఇంతమంది. 100 మంది 1000 మంది రావాలి. ఇది అందరికీ తెలపండి. మౌంట్ శంబల విశ్వశక్తి కేంద్రము ఆ విశ్వం నుండి కురుస్తున్న శక్తిధారలను పొందండి అంటున్నాం. ఇక్కడికి రండి, దర్శించండి, ఈ శక్తిని తీసుకోండి, నవరాత్రి సాధన ఇక్కడ చేసుకోండి, ఎంత ఫ్రీగా అందిస్తున్నాము అంటున్నాం. అది మీ మీద ఇప్పుడు డిపెండ్ అయ్యింది. కాబట్టి ఇవన్నీ కూడా అందుకోండి, విచ్ ఆర్ వెరీ మచ్ ఫ్రీ టు యూ. కాబట్టి ఇందులో పాల్గొనండి. మేము మళ్ళీ చెప్తున్నాం, ఈ విశ్వ ప్రణాళిక ఈ జన్మ అత్యున్నతమైంది. మీ యొక్క కుటుంబంలో ఉన్న కర్మలు బాధ్యతలు అన్ని కంప్లీట్ చేసుకోండి. అవన్నీ వదిలి రమ్మనట్లేదు మేము. కేవలం కొన్ని ఇలాంటి విశిష్ట సాధనలు, పర్వదినాలు ఇలాంటప్పుడు రండి, ఈ శక్తిని తీసుకోండి, మా మాకు ఆ దివ్యత్వాన్ని పొందండి. మళ్ళీ ఎప్పుడు ఎన్ని కోట్ల సంవత్సరాలకి జన్మ వస్తుందో ఇలాంటి గురుపాద తెలియదు. కాబట్టి ఉన్న టైంని, డివైన్ ఆపర్చునిటీని పొందండి. సో ఈ ఆసనాలు ప్రాణాయామాల యొక్క విశిష్టత కూడా తెలుపుతున్నాము. అండ్ గోత్రుద పంచవీరభద్ర యూనివర్సిటీ విశ్వవిద్యాలయం కోర్సెస్, అందులో జాయిన్ అవ్వండి. చాలా మినిమం లో ఒక ఫీజు తోటి అందిస్తున్నాం అంతే. ఇవన్నీ కూడా ఈ జ్ఞానాన్ని పొంది ఆచరించి మార్పు తెచ్చుకో, అదే మా యొక్క విన్నపము, ప్రార్థన. సరే, ఇప్పుడు ప్రాణాయామము. ఇది చిన్ముద్ర అకారము. అకారం అంటూ దీర్ఘంగా పిలిచి అన్నాక ఇట్లా క్లోజ్ చేయండి. ఆకారం అంటున్నంతసేపు కింద మీరు రెడ్ కలర్, మీరు ఎరుపు వర్ణము భావించాలి. చిన్ముద్ర, కళ్ళు మూసేసుకోండి. నడుము, మెడ, శిరస్సు నిటారుగా ఉండాలి. దీర్ఘంగా శ్వాస, డీప్ బ్రీత్ ఇన్. దీర్ఘంగా శ్వాస లోపల తీసుకోండి. మరొకసారి డీప్ బ్రీతింగ్. బొట్టు లోపలికి పోవాలి, కడుపు లోపలికి పోవాలి.
అకారం. ఇప్పుడు చిన్మయ ముద్ర, ఇది చిన్మయ ముద్ర. ఈ 3 వేలు కూడా ఈ మధ్య రేఖని బాగా ఒత్తి పట్టి ఉంచి ఇలా స్ట్రైట్ గా కూర్చొని ఉకారం. ఉకారానికి ఏమ వర్ణము? పసుపు వర్ణం. ఈ బొడ్డు నుంచి పైన చెస్ట్ ప్రాంతం అంతా ఉకారం. ఉకారము అక్కడ వైబ్రేట్ అయితే చెస్ట్ ప్రాంతము పసుపు వర్ణము. శ్రీం శక్తి, శ్రీం శక్తి పసుపు వర్ణము ఉకారం. దీర్ఘంగా శ్వాస లోపలికి లోతులోకి. ఓ కారు పసుపు వర్ణంతో శ్రీం శక్తి. తర్వాత ఇది ఆది ముద్ర. ఈ బొటన వేలు ఇలా పెట్టి క్లోజ్ చేసి ఆది ముద్రతోటి ఈ పైన మకారము కేచరి ముద్ర కూడా పెట్టారు. అంగిటికి ఆనించి నాలిక మకారం. దీర్ఘంగా శ్వాస లోతుల్లోకి. దీర్ఘంగా శ్వాస. నీలం రంగు పైన రీం శక్తి మకారము కేచరి ముద్ర. కళ్ళు మూసేసుకోండి. డీప్ బ్రీతింగ్. నీలం రంగు కేచరి ముద్ర, నీలం రంగు భావన. తర్వాత బ్రహ్మ ముద్ర. ఇలా 2 జాయిన్ చేసి ఇక్కడ పెట్టుకోవాలి. బొడ్డు దగ్గర వత్తి పెట్టండి. పెట్టి ఆ ఊమా కలిపి చెప్తాము. ఆ 7 syllables, 7 syllables మకారము మన శ్వాస ఆగినంత సేపు. డీప్ బ్రీతింగ్. అకారము దగ్గర ఎరుపు రంగు, ఉకారం దగ్గర పసుపు రంగు, మకారం దగ్గర నీలం రంగు. ఈ అంటున్నప్పుడు మన యొక్క ఆ బొడ్డు కింద అంతా కూడా కడుపు కింద మొత్తము అకారము, ఈ చెస్ట్ దగ్గర ఉకారము, ఆ పైన శిరస్సు దగ్గర మకారము, ఎరుపు పసుపు, పైన శిరస్సు దగ్గర నీలం, చెస్ట్ దగ్గర పసుపు వర్ణం. ఇవి భావన చేసుకుంటూ చేద్దాం 3 సార్లు. ఈ యొక్క ప్రాణాయామము కేవలము 6 సార్లే చేయాలి. అకారం ఉకారం మకారం తోటి ఎక్కువ చేయొద్దు. ఇది నేను మళ్ళీ చెప్తున్నాను. ఎక్కువ చేయకండి. నాట్ మోర్ దాన్ 6 times. దట్ ఈస్ ఇనఫ్. ఓకే. దీర్ఘంగా శ్వాస తీసుకోండి. ఆ
ఆ కళ్ళు తెరవకండి, కళ్ళు తెరవకండి, బాడీని కూడా కదిలించకండి. ఆ శక్తి అణువున ధారణ చేసుకోండి. బాడీ కదలకుండా మెల్లగా కళ్ళు తెరవండి. కళ్ళు తెరిచి ఆ ఎదురుకుండా ఉన్న మీ మండపంలో, పూజా మండపంలో ఉన్న ఆ దేవతలని దర్శించండి. బాడీ కలపొద్దు, ముందుగా ఓన్లీ కళ్ళు తెరవాలి. బాడీ చేతులు కలపొద్దు, కళ్ళే తెరవాలి. ఆ యొక్క శక్తిని ధారణ చేశారు. బాడీ కదిపితే అంతా కూడా మళ్ళీ లీకేజ్ ఉంటుంది. కాబట్టి ఓన్లీ కళ్ళు తెరిచి ఆ దేవతలను దర్శించి అక్కడి నుంచి రిసీవ్ ద డివైన్ ఎనర్జీ. స్టిల్ మోర్. మెల్లగా చేతులు విప్పండి. ముద్ర మెల్లగా, చాలా స్లోగా, మెల్లగా నమస్కారం ముద్రలు వచ్చి నమస్కరించండి. జై సంతోషం. ఇలా ఆసనం, ప్రాణాయామం అయిన తర్వాత దీపాలు, ఒక్కొక్క దీపం కూడా మీరు 5 సార్లు గాయత్రి చేసి ఆ మహా అనుగ్రహమాల మంత్రంతో 16 దీపాలు వెలిగిద్దాం. మొదట గాయత్రి మహామంత్రం అందరం కలిసి సామూహికంగా 5 సార్లు చేద్దాం. ఓం. ఆ అమ్మవారు నుంచి ఆ ఉదయిస్తున్న సూర్యుడిని మీరు ఆజ్ఞాచక్రం దగ్గర దర్శిస్తూ, మొదట మీరు ఏం చేస్తారంటే జ్యోతిని చూడండి. మీ దగ్గర వెలిగించిన ఆ జ్యోతిని చూడండి. జ్యోతిని చూసి మళ్ళీ కళ్ళు మూసేసుకుంటే మీ ఆజ్ఞా చక్రంలో ఆ జ్యోతి కనిపిస్తూ ఉంటుంది. ఆ జ్యోతిని అక్కడ దర్శిస్తూ గాయత్రి మంత్రం చేయండి. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సంతోషం. ఇప్పుడు ఈ 16 దీపాలు ఒక్కొక్కటి కూడా అనుగ్రహమాల మంత్రంతో ప్రజ్వలితం చేస్తాము. మనలో ఆ స్థూల సూక్ష్మ కారణ శరీరాల్లో ఆ అనుగ్రహం పొందడానికి షోడశ కళలతో సంపుటీకరణ అయిన ఈ అనుగ్రహమాల మంత్రము మనం ఒక్కొక్క దీపంలో అక్కడ ప్రజ్వలనం చేస్తూ ఒక అక్షతలు, ఒక పువ్వు కూడా అక్కడ సమర్పిస్తూ దీపయజ్ఞం ప్రారంభిద్దాం. ఓం భూర్భువః స్వః హ్రీం శ్రీం క్లీం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హ్రీం శ్రీం క్లీం ఓం కయేలీలరీం అసకహలరీం
सकलरीं श्रीं स्वाहा इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै इदं नमः ఇంకొక దీపం వెలిగించండి ఓం భూర్భువస్వః హ్రీం శ్రీం క్లీం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ హ్రీం శ్రీం క్లీం ఓం కైలీలరీం असकहलरीं सकलरीं श्रीं स्वाहा इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै इदं नमः ओम भूर्भुवस्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ह्रीं श्रीं क्लीं ओम कैलीलरीं असकहलरीं सकलरीं श्रीं स्वाहा इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै इदं नमः ओम भूर्भुवस्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ह्रीं श्रीं क्लीं ओम कैलीलरीं असकहलरीं सकलरीं श्रीं स्वाहा इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै इदं नमः ओम भूर्भुवस्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ह्रीं श्रीं क्लीं ओम कैलीलरीं असकहलरीं सकलरीं श्रीं स्वाहा इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै इदं नमः ओम भूर्भुवस्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ह्रीं श्रीं क्लीं ओम कैलीलरीं असकहलरीं सकलरीं श्रीं स्वाहा इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै इदं नमः ओम भूर्भुवस्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ह्रीं श्रीं क्लीं ओम कैलीलरीं असकहलरीं सकलरीं श्रीं स्वाहा इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै इदं नमः ओम भूर्भुवस्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ह्रीं श्रीं क्लीं ओम कैलीलरीं असकहलरीं सकलरीं श्रीं स्वाहा इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै इदं नमः ओम भूर्भुवस्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ह्रीं श्रीं क्लीं ओम कैलीलरीं असकहलरीं सकलरीं श्रीं स्वाहा इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै इदं नमः ओम भूर्भुवस्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ह्रीं श्रीं क्लीं ओम कैलीलरीं असकहलरीं सकलरीं श्रीं स्वाहा इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै इदं नमः ओम भूर्भुवस्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ह्रीं श्रीं क्लीं ओम कैलीलरीं असकहलरीं सकलरीं श्रीं स्वाहा इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै इदं नमः ओम भूर्भुवस्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ह्रीं श्रीं क्लीं ओम कैलीलरीं असकहलरीं सकलरीं श्रीं स्वाहा
इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै इदं नमः। ओम भूर्भुवः स्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ह्रीं श्रीं क्लीं ॐ कैलीलरीं असकहलरीं सकलरीं श्रीं स्वाहा। इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै इदं नमः। ओम भूर्भुवः स्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ह्रीं श्रीं क्लीं ॐ कैलीलरीं असकहलरीं सकलरीं श्रीं स्वाहा। इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै इदं नमः। ओम भूर्भुवः स्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ह्रीं श्रीं क्लीं ॐ कैलीलरीं असकहलरीं सकलरीं श्रीं स्वाहा। इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै इदं नमः। ओम भूर्भुवः स्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ह्रीं श्रीं क्लीं ॐ कैलीलरीं असकहलरीं सकलरीं श्रीं स्वाहा। इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै इदं नमः। ఆ యొక్క దీపాల్లోనే మరొకసారి మహాలక్ష్మి మంత్రంతో పువ్వు అక్షతలు అక్కడ స్వాహాన్ని సమర్పిద్దాము. కుబేర ముద్ర ఒక చేతితోటి కుబేర ముద్ర ఇచ్చి ఇంకో చేతితోటి అక్షతలు. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యై నమః। दुर्गे स्मृता हर्षिभीतिमशेषजन्तोः स्वस्थै स्मृता मतिमतीव शुभां ददासि। दारिद्र्य दुःख भयहारिणि कात्वधन्या सर्वोपकारकरणाय सदाग्रचित्ता। ओम श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ओम महालक्ष्म्यै नमः स्वाहा। इदं श्री महालक्ष्मी देव्यै इदं नमः। శ్రీ మహాకాళి శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి ఒక్కోటి దేవతల యొక్క తేజస్సుతో వెలుగుతున్న ఆ శ్రీ దుర్గాదేవికి కూడా మనం సమర్పిద్దాము. పువ్వు అక్షతలు పెట్టుకోండి 5 సార్లు. ఓం శ్రీ దుర్గాయై నమః స్వాహా। ఇదం దుర్గాయై ఇదం నమః। ఓం శ్రీ దుర్గాయై నమః స్వాహా। ఇదం దుర్గాయై ఇదం నమః। ఓం శ్రీ దుర్గాయై నమః స్వాహా। ఇదం దుర్గాయై ఇదం నమః। ఓం శ్రీ దుర్గాయై నమః స్వాహా। ఇదం దుర్గాయై ఇదం నమః। ఓం శ్రీ దుర్గాయై నమః స్వాహా। ఇదం శ్రీ దుర్గాయై ఇదం నమః। చాలా సంతోషం. ఇలా దీపయజ్ఞం తర్వాత అందరూ హారతి పళ్ళెం రెడీ చేసుకున్నారనుకుంటాను. హారతి ఇప్పుడు ఇచ్చాక కూడా మీరు మీ యొక్క సాధన గాయత్రి మంత్రము అలాగే స్వాధ్యాయము అయినాక కూడా హారతి ఇవ్వచ్చు. ఈ సాధనకు ఇవాళ కర్పూరం వెలిగించండి. చక్కగా గంట మోగిస్తూ మహాహారతి ఇవ్వండి. ఆ యొక్క దీపాలకు మీ యొక్క ఆ పూజా మండపంకి అక్కడ దేవతలకి గురువులకి అందరికి కూడా ఓం యం బ్రహ్మ వేదాంత విదో వదంతి పరమం ప్రధానం పురుషస్తధాన్యే విశ్వోద్గతే కారణమీశ్వరం వా తస్మై నమో విఘ్న వినాశనాయ. ఓం యం బ్రహ్మ వరుణేంద్ర రుద్ర మరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాం తం న విదుః
సురాసురగణా దేవాయ తస్మై నమః. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవాని సహితం నమామి. భవం భవాని సహితం నమామి. పార్వతీపదే హర హర దేవ శంభో శంకర. కొద్దిగా నీరు తీసుకొని తిప్పి నీటిలో వేసి మంగళ నీరాజనం సమర్పయామి. ఆ హారతి కళ్ళకద్దుకుంటే ఆ దివ్య తేజస్ అంతా కూడా నా యొక్క పంచకోశాల్లో ధారణ చేసుకుంటున్నాను. ఇలా కళ్ళకద్దుకొని మొత్తం మీ ఆరాలోకి ఆ దివ్య తేజస్సును ధారణ చేసుకుంటున్నాననే భావన. అది హారతి యొక్క ముఖ్య ఉద్దేశం. అక్కడ వాళ్ళకి అందరికి ఇచ్చింది వాళ్ళ తేజస్సు, వాళ్ళ ఆరోలో నుంచి ఆ యొక్క అగ్నిలోకి వస్తుంది. ఆ తేజస్సు మనం తీసుకున్నాం. తర్వాత అందరు కూడా ఇలా దీపాల దగ్గర చేయించారు. అక్కడి నుంచి ఆ మొత్తం కూడా మనకు కావలసిన శక్తి తీసుకుంటున్నాం. ఆ దీపాల దగ్గర వేడి దగ్గర పెట్టండి, అనండి. శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం పుష్టిం శ్రియం బలం తేజం ఆయుష్యో ఆరోగ్యం ఇలా తీసుకొని దేహి మేహవ్యవాహనామిలోకి తీసుకోండి. మరొకసారి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం పుష్టిం శ్రియం బలం తేజం ఆయుష్యం ఆరోగ్యం దేహి మేహవ్యవాహనా. మళ్ళీ శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం పుష్టిం శ్రియం బలం తేజం ఆయుష్యం ఆరోగ్యం దేహి మేహవ్యవాహనా. ఇప్పుడు దైనక మహాకామం తర్వాత మనం చేస్తున్నాము. అయితే దీనికి మీరు సూర్యార్ఘ్యము మీరు రోజువారీగా పెట్టుకుంటున్న కలశం ఉంది కదండి, మీరేం చేస్తారంటే మేము ఈ గాయత్రి మంత్ర సాధన ఇంకా సాధన అందరు చేసుకుంటారు కదా, అది అయ్యాక మధ్యాహ్నమైనా సరే మీరు ఆ నీటిని తులసి కోటలో అర్ఘ్యంగా ఓం సూర్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం భాస్కరాయ నమః అని అక్కడ అందిస్తూ మీరు నా యొక్క జీవాత్మ పరమాత్మతో ఐక్యమైంది అనుకుంటూ ఇలా ఈ అంజలితో అక్కడ అర్పించాలి, సమర్పించాలి. మీరు రెండు చేతుల ద్వారా ఇది సూర్యార్ఘ్యము. అక్కడ సమర్పించాక ఆ నీళ్లు ఉంచాలి, సగం నీళ్లు మీరు తీర్థంగా తీసుకొని మీ పైన చల్లుకొని మీ కుటుంబ సభ్యుల పైన చల్లండి, మీ ఇంట్లో అంతా కూడా చల్లుకోండి, ప్రతి ఒక్క ప్లేస్ లో చల్లండి. ఆ చల్లుకుంటూ మీకు కావాల్సిన డబ్బు అల్మీరా మీ దగ్గర చల్లుకోవచ్చు. ఇంట్లో వంటింట్లో ఎల్లప్పుడూ చక్కగా ధనము ధాన్యము ఉండాలని వంటింట్లో ధాన్యం గురించి, అలాగే మీ ప్రతి ఒక్కరిలో కూడా ఆరోగ్యము జ్ఞానము పిల్లల గురించి వాళ్ళకు అందిస్తూ ఈ యొక్క అభిషించడము ఆ నీటిని మీరు వినియోగించుకోండి. ఇక మీ సాధన యొక్క శక్తి తరంగాలంతా కూడా ఆ జలంలో ఉంటాయి ఆ దాంట్లో. అయితే నిన్న మనము విశుద్ధి చక్రంకి పాయసాన్నము అలాగే చెప్పుకున్నాము. ఇవాళ మీరు ఈ అనాహత చక్రంకి ఈ కొంచెం పాయసం కూడా చేసుకోండి. అమ్మవారికి నెయ్యి అన్నము చాలా బాగా తినండి ఒక ముద్దగా. ఇలా విశుద్ధి చక్రానికి మనము పాయసాన్నం తీసుకున్నాము. ఇవాళ అనాహత చక్రంకి నెయ్యి అన్నము మీరు చక్కగా ఒక ముద్ద తీసుకోండి, పాయసం కూడా పెట్టండి, నెయ్యి అన్నం కూడా తీసుకోండి. ఇవాళ
ఆ అమ్మవారి యొక్క 2వ రోజు. అలా మన చక్రము యాక్టివేషన్ లో కూడా మనం తీసుకొస్తూ ఉన్నాము. గాయత్రి మంత్ర జపము మీకు మీ యొక్క వీలుగా చూసుకొని రోజు చేయండి. రోజు చెప్పినట్టే ఆహార నియమాలు పాటించండి. నిర్మల మనస్సుతో వాక్ సంయమనము, ఇంద్రియ సంయమనము పాటిస్తూ ఉండండి. ఈ సాధనతో పాటు స్వాధ్యాయం చేయండి. అలాగే వైజ్ఞానిక సేవ చేయండి. ఈ విస్తృత ముద్రలో ఉంటూ మొత్తం కూడా ఈ ప్రపంచానికి శక్తి ప్రసరింపబడి ధ్యానపూర్వకంగా చేస్తాము. పృథ్వీ అంతా కూడా స్వర్గంగా మారుతుంది. పృథ్వీపై స్వర్గావతరణ చేస్తుంది. అందరిలో సుఖము సమృద్ధి, శాంతి, సుఖము సమృద్ధి తులసిల్లుతూ స్వర్గావతరణ జరిగింది. మానవులంతా దేవమాన స్థితి పొందారు అనే యొక్క భావనతోటి ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గో బ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాः సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్ అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः నిర్ధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ స్వార్థం మా పరమార్థంగమయ అవ్యవస్థా మా సువ్యవస్థాంగమయ. ఓం శాంతి 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 శాంతి. వందే వేదమాతరం, వందే దేవమాతరం, వందే విశ్వమాతరం, వందే భూమాతరం. ప్రతి ఒక్కరి సాధన సఫలీకృతం అవ్వాలి అని ప్రార్థన చేస్తూ జై గురుదేవ్, జై మహాకాల్, జై జై.